నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం రేంజ్ పరిధిలో గడిచిన 8 నెలల్లో గంజాయి సమూల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకున్నట్లు విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పాతకొంకాం గ్రామంలో 3 జిల్లాల్లో వివిధ కేసుల్లో సీజ్ చేసిన గంజాయిని నిర్వీర్యం చేసేందుకు చేపట్టిన కార్యక్రమంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి పాల్గొన్నారు. 226 గంజాయి కేసులలో సీజ్ చేసిన 7,378 కేజీల గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో రేంజ్ డీఐజీ నిర్వీర్యం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల పోలీసులు వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని ఈరోజు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పాతకొంకాం గ్రామం పరిధిలో ఉన్న రెయిన్బో ఇండస్ట్రీస్ వద్ద డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి సంయుక్తంగా గంజాయి నిర్వీర్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలో గడిచిన కొద్ది రోజుల్లో వివిధ కేసులలో పట్టుబడిన స్వాధీనం చేసుకున్న గంజాయి నిర్వీర్యం చేయడం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీ మన్యం జిల్లాల్లో గత కొద్ది రోజులుగా సీజ్ చేయబడినటువంటి ఈ గాంజాని డిస్ట్రక్ట్ చేయడం కార్యక్రమం ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు ఈ 3 జిల్లాలకు సంబంధించి దాదాపుగా 226 కేసుల్లో 7,378 కేజీల గంజాయిని ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో ఇన్సినరేటర్ ద్వారా డిస్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గంజాయి డిస్ట్రక్షన్ చేసే దానిలో భాగంగా ఇప్పటివరకు విశాఖపట్నం రేంజ్లో ఈ సంవత్సరం జనవరి నెలలో మనం అనకాపల్లిలో పరవాడలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న ఇన్సినరేటర్లో మొదటి విడతగా 34,085 కేజీల గంజాయి, 39 కేజీల యాషిష్ ఆయిల్ని మొదటి దశగా డిస్ట్రక్ట్ చేయడం జరిగింది. అది అనకాపల్లి జిల్లాకు సంబంధించింది. రెండవ దశలో ఫిబ్రవరిలో 30,075 కేజీల డ్రైడ్ గాంజా, 25.5 కేజీల యాషిష్ ఆయిల్ని ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి సీజుడు గాంజా అండ్ యాషిష్ ఆయిల్ని ఫిబ్రవరిలో డిస్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది 3వ దశగా మిగతా 3 జిల్లాల్లో సీజ్ చేయబడినటువంటి గంజాని ఈరోజు డిస్ట్రక్ట్ చేస్తున్నాము. సో దీనిలో భాగంగా గత 8 నెలల కాలంలో ఈ గంజాయిని సమూలంగా నిర్మూలించేటువంటి దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల్లో ఈ విశాఖపట్నం రేంజ్ ఈ బార్డర్ ఏరియాల్లోనే మనకి ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన బార్డర్ ఏరియాల్లో గంజాయి పండించడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం దాదాపుగా 524 కేసులు ఈ గత 8 నెలల్లో రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో 31,768 కేజీల డ్రైడ్ గాంజాని, అదేవిధంగా 12 కేజీల యాషిష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 372 వెహికల్స్ కూడా ఈ 8 నెలల కాలంలో సీజ్ చేశాము. దానిలో దాదాపు 2,050 మంది అక్యూజ్డ్ దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. దానిలో 775 మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇది ఈ 8 నెలల కాలంలో విశాఖపట్నం రేంజ్ పరిధిలో గంజాయి నిర్మూలనకి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో భాగంగా చేసినటువంటి వర్క్. ఈ కార్యక్రమంలో విజయనగరం అదనపు ఎస్పీ పి సౌమ్యలత, పార్వతీపురం మన్యం జిల్లా ఏఎస్పీ అంకిత సోరానా, శ్రీకాకుళం అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు, డిఎస్పీలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ విద్యలో కూటమి సర్కార్ తీసుకొస్తున్న సంస్కరణలు తెలుగు సబ్జెక్టును నిర్వీర్యం చేసేలా ఉందని తెలుగు అధ్యాపకుల సమైక్య ప్రతినిధులు ఆరోపించారు.
గురువారం శ్రీకాకుళం నగరం ఆర్ట్స్ కళాశాల ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ వద్ద నిరసన చేపట్టారు. ఇంటర్ విద్యలో తప్పనిసరిగా ద్వితీయ భాషగా ఉన్న తెలుగును సంస్కరణల పేరిట ఐచ్ఛిక సబ్జెక్టుగా చేయడం ద్వారా భవిష్యత్తులో తెలుగు భాష మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భాష సాహిత్యం ఒక జాతి సంపదని, మానవీయ విలువలు పెంపొందించి మెరుగైన సమాజ నిర్మాణానికి తెలుగు సబ్జెక్ట్ ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ఉన్నత విద్యలో తెలుగు అవసరం లేదనే ధోరణి అంతమాత్రం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్య డైరెక్టరేట్ అధికారులు వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన అనంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని జిల్లా ఆర్ఐఓకు వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు పేడాడ రాజేశ్వరరావు, గిరిబాబు, సనపల రమణ, పైడి శ్యామలరావు, పేడాడ ఉమామహేశ్వరరావు, అన్నప్ప లక్ష్మణరావు, తెలుగు అధ్యాపకుల సమైక్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కోటబొమ్మాలి మండలం నిమ్మాడ గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాతృమూర్తి కళావతమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని నిమ్మాడ ఘాట్లో కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృమూర్తికి అచ్చెన్నతో పాటు ఆయన సోదరులు ఘనంగా నివాళులర్పించారు. దివంగత నేత ఎర్రనాయుడు సతీమణి విజయమ్మ కూడా పాల్గొని నివాళులర్పించారు. మనవడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకుని ఆమెతో తమకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కళావతమ్మ స్ఫూర్తి అందుకుని నిమ్మాడ అభివృద్ధికి అలానే జిల్లా అభివృద్ధికి పనిచేస్తామని అన్నారు. కుటుంబాన్ని ఏకతాటిపై నడిపి అన్న ఎర్రన్న మరణం తర్వాత కూడా అదే విధంగా అందరి మధ్య అనుబంధాలను నిలిపి ఒక గొప్ప మనిషిగా నిలిచిన వైనం తమకొక నిత్య స్మరణీయమని అచ్చెన్నాయుడు భావోద్వేగమయ్యారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు కళావతమ్మకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె వారికున్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అత్యంత వెనుకబడిన 20% కుటుంబాలను చేయూతనిచ్చి వారిని ప్రోత్సహించి ప్రగతి పదం వైపు నడిపించడానికి ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం దోహదపడుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో P4 కార్యక్రమంపై బుధవారం నిర్వహించిన అభిప్రాయ సేకరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రవాసాంధ్రుల సంపన్న కుటుంబాలను భాగస్వాములను చేసి వారి సహకారంతో వెనుకబడిన కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని వారికి తగిన మార్గదర్శకత్వం, ఉపాధి అవకాశాలు కల్పించి దీర్ఘకాలికంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పేద ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడానికి సహాయపడుతుందని అన్నారు. P4 కార్యక్రమంలో ప్రభుత్వం సమన్వయకర్తగా వ్యవహరిస్తుందన్నారు. సమాజంలోని కుటుంబాలు ఒకరికొకరు సహాయం చేసుకునేలా ప్రోత్సహిస్తుందని, తద్వారా స్వయం నిర్వహణ కలిగిన వ్యవస్థను నిర్మించి ప్రజల నిజమైన అవసరాలను తీర్చడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా భాగస్వామ్యాలను బలోపేతం చేసి స్పష్టమైన ఫలితాలు సాధిస్తామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సిపిఓ ప్రసన్నలక్ష్మి, పలు శాఖల అధికారులు, పలు పరిశ్రమల ప్రతినిధులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో 30,000 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయని, భూములని టైలాండ్ భూములని శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. శాసనసభలో గురువారం శంకర్ మాట్లాడుతూ 37 టీ పనులు జరగడం లేదని, వాటిని క్లోజ్ చేసి తిరిగి పనులు చేసేందుకు రీటెండరింగ్ ఎస్టిమేషన్ వేయడం జరిగిందని, ఆర్ఎంసీ పనులు నడకన ఉన్నాయని, వెంటనే పనులు వేగవంతం చేయాలని కోరారు. వత్సవలస ఇరిగేషన్ లిఫ్ట్ పనుల కోసం ప్రపోజల్ చేయడం జరిగిందని, కలింగపట్నం ఎత్తిపోతల పథకం పనులు 90% పూర్తయ్యాయని, వాటి పూర్తి చేయాలని కోరారు. 175 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మంజూరైన గత ప్రభుత్వం 5% పనులు కూడా చేయలేదని, ఈ పనులు కూడా పూర్తి చేసే విధంగా సంబంధిత శాఖ మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. నేరడి సెకండ్ ఫేజ్ పనులు పూర్తి చేస్తే జిల్లా జీవనాడైన వ్యవసాయ పంటకు పూర్తి స్థాయి సాగునీరు అందుతుందని, ఈ దశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఒరిస్సాతో రిజర్వాయర్ సమస్య ట్రిబ్యునల్స్ క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ ఒరిస్సా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగిందని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతో ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నాలు చేయాలని, కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీరు జిల్లాలో పూర్తి స్థాయిలో అందుతుందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా వాసుల రైతులకు దీర్ఘకాలిక సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కోరారు. దీంట్లో 37 టీఈ పనులు ఇంతవరకు ముగింపు అవ్వలేదు అధ్యక్ష. మొన్నే అది క్లోజ్ చేయించాము, మళ్ళీ రీఎస్టిమేట్ వేసాం. దానికి మిగతా ఆర్ఎంసీ పనులు ముగించవలసిందిగా కోరుకుంటూ అక్కడ వత్సవలస లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ప్రపోజల్ పెట్టాం, అది కూడా పరిశీలించవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకు తెలియజేసుకుంటూ, కలింగపట్నంలో ఉన్న ఎత్తిపోతల పథకం 90% పనులు పూర్తి అయిపోయి అక్కడ మోటార్స్ అన్నీ వచ్చేసి గత 5 సంవత్సరాల నుండి తుప్పు పట్టిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. ట్రాన్స్ఫార్మర్స్ కూడా పెట్టేశాం, దాన్ని కూడా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకు త్వరగా దాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుకుంటూ, ఏదైతే నేరేడ్ బ్రిడ్జ్ సెకండ్ ఫేజ్ ఉందో అది ఇంతవరకు వంశధార మనకి ఒరిస్సాతో ట్రిబ్యునల్ క్లియరెన్స్ ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు మనకి ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కనుక అది తేలిస్తే మా జిల్లాకి జీవనాడి అయినటువంటి ఈ సెకండ్ ఫేజు క్లియర్ అవుతుంది అధ్యక్ష. సైడ్ వీర్ ద్వారా ప్రస్తుతానికి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా నీరు వస్తుంది.
ఆ నీరుని లిఫ్ట్ చేయడానికి కోసం గత ప్రభుత్వం 175 కోట్లు మంజూరు చేస్తూ 5% పనులు కూడా చేయని పరిస్థితి అధ్యక్ష. అది లిఫ్ట్ చేసి మాకు 90% పూర్తి అయిపోయినటువంటి మా రిజర్వాయర్లో హెర్మండలం రిజర్వాయర్లో కానీ నీరు పెడితే ఆ వాటర్ని మళ్ళీ గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా నదిలోకి వచ్చి మళ్ళీ 2 కెనాల్స్ కూడా నీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులకి నేను కోరుకుంటున్నది ఏంటంటే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో 175 crores దాన్ని అలాగే ఇంకా 10% ఈ వంశధార రిజర్వాయర్లో ఉంది అది కూడా పూర్తి చేయాలని కోరుకుంటూ ఏదైతే ఒరిస్సాతో మనకి డిస్ప్యూట్ ఉందో అది ఇంకా వీలైనంత తొందరగా తేల్చి మాకు ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయవలసిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థ కేబుల్ ఆపరేటర్ సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ మంగళగిరి టీడీపీ కార్యాలయం సమీపంలో ఇటీవల ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో పేద మధ్యతరగతి సామాన్య ప్రజల అవసరాలు, వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగస్తులకు, ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటర్నెట్ 3 బాక్సులను ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా బాక్సులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఓఎల్టీలను కూడా ప్రొవైడ్ చేయాలన్నారు. ప్రైవేట్ సంస్థల ఇంటర్నెట్ ఛార్జీలు అధిక ధరల వసూలు చేస్తున్నాయని, కూటమి ప్రభుత్వం ద్వారా ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా ఓఎల్టీల ద్వారా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రతినిధి పీతల సుజాతకి ఆపరేటర్ల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ప్రతినిధులు మాట్లాడుతూ ఏపీఎస్ఎఫ్ఎల్ రెంటల్ ఛార్జ్ను ఏప్రిల్ నెలాఖరు నాటికి తీసివేస్తామని సంబంధిత ప్రజాప్రతినిధి హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఏపీ సిఓ జేఏసీ శ్రీకాకుళం జేఏసీ విజయంగా జేఏసీ సభ్యులు గిరి తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మిరియాల శ్రీరామ్, జేఏసీ సభ్యులు గిరి నారాయణరావు, బుల్లెట్ బాబు, సీతారామయ్య, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జనసేన జిల్లా కార్యాలయంలో జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశం జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ అధ్యక్షతన ఈరోజు జరిగింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతం కోసం 6 ముఖ్యమైన అంశాలను సభలో ప్రవేశపెట్టి తీర్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పేర్కొన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న నీతి, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి కలిగిన ఏకైక నాయకుడు పెట్టిన జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ప్రతి గ్రామాల్లో చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు పోతిరెడ్డి పాపారావు, గర్భాన సత్యబాబు, భూపతి అర్జున్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కోరాకుల యాదవ్, సంతోష్ పండా, యూపీ రాజు, జిల్లా కార్యదర్శులు కోరకొండ మల్లేశ్వరరావు, అంపుల హరీష్ కుమార్, లాడ జగదీశ్వరరావు తదితరులు ఉన్నారు. అంతరిక్షంలో 9 నెలల పాటు గడిపి అనేక పరిశోధనలు చేసి సురక్షితంగా భూమి మీదకు చేరుకున్న వ్యామగామి సునీత విలియమ్స్ బృందానికి గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ అభినందించారు. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యామగామిగా సునీత విలియమ్స్ రికార్డు సృష్టించారు. నాసా పరిశోధనా కేంద్రం నుండి త్వరలో భారత్కు రావాలని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇంద్రప్రసాద్, పీజీ గుప్తా, శాసపు జోగినాయుడు, గుడ్ల జగ్గారావు, డాక్టర్ బొడ్డెపల్లి ప్రసాదరావులు కోరారు. సాంకేతిక సమస్యలు తలెత్తినా ఎంతో ధైర్యంతో వాటిని ఎదుర్కొని సురక్షితంగా భూమి మీదకు చేరుకున్న సునీత విలియం బాచ్ విల్లోరాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది ముమ్మాటికి చారిత్రాత్మక ప్రయాణం అని కొనియాడారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ అగ్రగామి దేశంగా గుర్తింపు తెచ్చుకునే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జి లక్ష్మి, శాంతి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలో 50 సంవత్సరాల తర్వాత ఎలక్ట్రిఫికేషన్ జరిగిందని, 1998లో సీసీ రోడ్ నిర్మాణం జరిగిందని గురువారం శాసనసభలో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండి శంకర్ తెలిపారు. పట్టణంలో సుమారు 1500 కుటుంబాలు ఎలక్ట్రికల్ ఇంటి పన్నులు కడుతున్నారని, వారికి రెగ్యులర్ చేయాలని తెలిపారు. కంపోస్ట్ కాలనీలో 200 కుటుంబాలు ఉన్నాయని, వారికి రెగ్యులర్ చేయాలని 345, 46, 48, 55, 56, 358/1లో మున్సిపల్ రికార్డుల్లో గోర్జిదారిగా ఉందని, జీవో నెంబర్ 30, 29/1/2025 ప్రకారం రెగ్యులర్ చేయాలని తెలిపారు. ఎలక్ట్రిఫికేషన్, మున్సిపల్ ఇంటి పనులు రెగ్యులర్గా కడుతున్నారని, వారి నివాస స్థలాలు రెగ్యులర్ చేస్తే 1500 కుటుంబాలకు మేలు జరుగుతుందని శంకర్ తెలిపారు. శాసనసభ సమయం వృధా చేయకుండా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని సభ ముందు ఉంచినందుకు శంకర్ను స్పీకర్ అభినందించారు. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం కేంద్రంలో మొదటిసారి రాష్ట్రంలోనే అత్యంత అరుదుగా నిర్వహించే క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్
గ్రామ సర్పంచ్ బానోజీ చొరవతో గురువారం నాడు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మారుతున్న జీవన శైలిలో క్యాన్సర్ మహమ్మారి మహిళలను ఇబ్బంది పెడుతుందని, పంచాయతీ పరిధిలో ఏ మహిళ కూడా క్యాన్సర్ బారిన పడకూడదు అని అత్యంత ఖరీదైన ఆంకాలజిస్ట్ కన్సల్టెన్సీ, మెమోగ్రఫీ, అల్ట్రాసౌండ్, చెస్ట్ ఎక్స్రే వంటి పరీక్షలు జెమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కలిసెట్టి సూర్యనారాయణ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట బానోజీ నాయుడు ప్రారంభించారు. కార్యక్రమంలో జెమ్స్ హాస్పిటల్ డాక్టర్ ప్రవీణ్, సింహాచలం రాంబాబు, ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, ఎక్స్ సర్పంచ్ మహాదాసు రమణయ్య, ప్రదీప్, వార్డ్ మెంబర్ లక్ష్మీనాయుడు, సీతారాం, వెంకట్రావు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత జగన్ మాట్లాడుతూ ఆమదలవలస నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులను అలాగే సమస్యలను సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై పార్టీ నాయకులతో కలుపుకుంటూ పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజా సమస్యలపై అలుపెరిగిన పోరాటం చేయాలని సూచించారు. శక్తి యాప్తో మహిళలకు, విద్యార్థినులకు రక్షణ, భద్రత లభిస్తుందని మహిళా పీఎల్ స్టేషన్ సిఐ త్రినేత్రి అన్నారు. ప్రతి మహిళ శక్తి యాప్ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ కావాలన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం రాగ్గోల్లోని జెమ్స్ మెడికల్ కళాశాల, టెక్కలి, కాశీబుగ్గ పట్టణ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలను శక్తి బృందాలు సందర్శించి శక్తి యాప్ ఆవశ్యకత, ప్రాధాన్యతపై శక్తి బృందాలు బుధవారం అవగాహన కల్పించాయి. శక్తి యాప్లో కానీ డైల్ 112 నెంబర్కు కాల్ చేస్తే ఆపదలో ఉన్నవారిని పోలీసులు 10 నిమిషాల్లో రక్షించే చర్యలు చేపడతారని చెప్పారు. ఆత్మరక్షణపై శిక్షణా తరగతులు, ఆత్మరక్షణ కళపై విద్యార్థులకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిపుణులైన శిక్షకులతో శిక్షణా తరగతులు నిర్వహించారు. మహిళలపై దాడి జరిగే సమయంలో రక్షించుకోవడం చాలా అవసరమని సిఐ త్రినేత్రి అన్నారు. అందుకోసం ఈ శిక్షణా తరగతులు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె సూర్యచంద్రరావు, వైస్ ప్రిన్సిపల్ పి శంకరనారాయణ, ఎస్ఐ చంద్రకళ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రధాన కేంద్రం స్థానిక మెర్సీ చర్చిలో సిఎస్ఎస్ నూతన కమిటీని జిల్లా నలుమూల నుండి వచ్చిన పాస్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్రైస్తవ సమాజానికి సేవలు అందించడమే లక్ష్యంగా క్రిస్టియన్ సెక్యూర్ సర్వీసెస్ శ్రీకాకుళం జిల్లాలో స్థాపించబడిందని నూతనంగా ఎన్నికైన సభ్యులు పేర్కొన్నారు. క్రైస్తవులు దేవుని సేవ చేస్తున్న వారి పక్షాన సిఎస్ఎస్ పనిచేయనుంది. పాస్టర్స్ ఫెలోషిప్లకు కలుపుకుంటూ మత స్వేచ్ఛపై జరుగుతున్న అల్లర్లకు, దాడులకు నిరసనగా రాజ్యాంగం కల్పించిన హక్కులపై సమగ్ర కార్యాచరణతో పోరాడనుందని చెప్పారు. జిల్లా అధ్యక్షులు బిషప్ బర్నబాస్ బింకం, ప్రధాన కార్యదర్శి బ్రదర్ ఓంపూర్ రమేష్, కోశాధికారి పాస్టర్ ఎం షడ్రక్ బాబు, ఉపాధ్యక్షులు పాస్టర్ జి శామ్యూల్ అరుణ్, పాస్టర్ టి పేతురు, సహాయ కార్యదర్శి పాస్టర్ ఆర్ శామ్యూల్, సహాయ కార్యదర్శి పాస్టర్ టి సూరిబాబు, గౌరవ అధ్యక్షులు పాస్టర్ ఈ శామ్యూల్ జాన్లను ఎన్నుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సిఎస్ఎస్ ద్వారా క్రైస్తవ సమాజం తరపున రాజీ లేని పోరాటం చేస్తామని వారు ప్రకటించారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం ఈ రోజు నిర్వహించారు. పాల్గొని యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 20న జరుపుకుంటామని, నోటి పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. ఆరోగ్యంపై నోటి వ్యాధుల ప్రభావం గురించి అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఉషా డెంటల్ క్లినిక్ దంత వైద్య నిపుణులు డాక్టర్ స్నేహజ్యోతి మాట్లాడుతూ నోటి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యాధరి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జాం భీమశంకర్రావు, ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి, లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ పిటి నాయుడు, లైఫ్ ఫ్యూయల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ జాయింట్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ, నెహ్రూ యువ కేంద్ర ఎన్వైవీలు అరుగుల దిలీప్ కుమార్, గార మౌనిక, మట్ట ప్రియాంక, యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు. గేట్ ఫలితాల్లో శ్రీకాకుళం నగరం వాంబే కాలనీకి చెందిన అద్దూరి నివాస్ ఆల్ ఇండియా 204వ ర్యాంక్ సాధించి ఔరా అనిపించారు. బుధవారం విడుదలైన ఆల్ ఇండియా గేట్ ఫలితాల్లో అద్దూరి నివాస్ విజయం సాధించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి తల్లి అనురాధ ట్రైలర్ వృత్తి చేస్తూ జీవనం సాగించగా చెల్లి IIIT శ్రీకాకుళంలో చదువుతుంది. ప్రస్తుతానికి మద్రాస్ IITలో ఎంటెక్ సివిల్ చదువుతున్నాడు. శ్రీకాకుళంలో గేట్ 2025లో ర్యాంకులు కైవసం చేసుకున్న విద్యార్థుల మధ్య రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం డైరెక్టర్ కొక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీ కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో శ్రీకాకుళం క్యాంపస్ గేట్ 2025లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం క్యాంపస్ లో విద్యార్థులు కొమరాల శ్వేత,
241, అప్పన్న శ్రీనివాస్ 663 ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఇంకా సుమారుగా 60 మంది విద్యార్థులకు మంచి ర్యాంకులు రావడంపై సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా విద్యార్థుల మధ్య కేక్ కట్ చేస్తూ విద్యోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కొక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రత్యేక సూచనలు తెలియజేశారు. ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, ఎఫ్ఓ వాసు, వెల్ఫేర్ స్టూడెంట్ డీన్ గేదెల రవి, సిఎస్ఈ విభాగాధిపతి రమేష్ కుమార్, వివిధ డిపార్ట్మెంట్స్ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పెసల మొలకలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే పెసల మొలకలను తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. వీటి పూర్తి ప్రయోజనాలు చూద్దాం. చిక్కుడు, బఠానీ, పెసలు, పల్లీల వంటి మొలకెత్తిన పప్పు గింజలను మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ మొలకలు లేదా స్ప్రౌట్స్ తప్పనిసరిగా తినాలని పోషకాహార నిపుణులు, డాక్టర్లు నిత్యం చెబుతూనే ఉంటారు. అయితే పెసలు, మొలకలు మన శరీరానికి ప్రోటీన్లను అందించడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే వీటిని తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. శరీరంలో ఏమాత్రం కొవ్వు లేని లీన్ బాడీ కోసం ట్రై చేసే వారికి పెసల మొలకలు చాలా ఉపయోగపడతాయి. ఏ భయము లేకుండా వీటిని రోజు తినచ్చు. పెసల మొలకలలో ఫైబర్ చాలా అధికంగా లభిస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి వీటిని మించిన మొలకలు లేవని చెప్పవచ్చు. ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉండడం వల్ల వీటిని తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అప్పుడు అతిగా ఆహారం తినబుద్ధి కాదు. ఆకలి, దప్పికలు కూడా తీరుతాయి. ఫలితంగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది. మొలకెత్తిన పెసలలో సంక్లిష్ట పోషకాలు కడుపులోకి వెళ్ళిన తర్వాత చాలా చిన్న పదార్థాలుగా మారుతాయి. అలా అణువులుగా మారిన ఆ పోషకాలు చాలా త్వరగా, ఈజీగా జీర్ణమవుతాయి. వీటిలో లభించే ప్రోటీఎలిటిక్ వంటి ఎంజైమ్స్ వల్ల తిన్న ఆహారం అంతా చక్కగా, తొందరగా జీర్ణమవుతుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లను నవ్యంగా అరిగి ఉండబడతాయి. పెసల మొలకల్లో ఉండే వైటెక్సిన్, ఐసోవిటెక్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఈ మొలకలు బాడీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి స్థాయిని పెంచుతాయి. ఈ మొలకలతో రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరాన్ని డీటాక్స్ చేయడంలో ఉపయోగపడే క్లోరోఫిల్ కంటెంట్ను బాడీలో పెంచుకోవచ్చు. ఎముకలు దృఢంగా మార్చడంలో, ఎముకల నిర్మాణం బలపరచడంలో ఈ మొలకలు అద్భుతంగా పనిచేస్తాయి. కణాల పెరుగుదలలోనూ ఇవి ఎంతగానో దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. స్వరం ఓ పరికరం, మౌనం ఆ పరికరం యొక్క అసలు చైతన్యం. కొన్ని సమయాలలో నష్టపోవడమే మంచి లాభం. కొన్ని అంశాలలో తెలియకపోవడమే మహాజ్ఞానం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.